ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. భాగవతం మూలం ఉంటుంది చూడ అక్కడ బుక్. భాగవతం మూలం. తీసి హరి ఓం. శ్రీమద్ భాగవతం దశమస్కందం. దశమస్కందం అంతా శ్రీకృష్ణ చరిత్ర. టోటల్గా శ్రీకృష్ణ చరిత్ర 90 అధ్యాయాలు. దాదాపు 3000 శ్లోకాల పైన ఉంటాయి. 3000 శ్లోకాల పైన ఉంటాయి. వాటిలో మొట్టమొదటిగా వచ్చేది కొంచెం పెద్ద అధ్యాయాలు. అయితే శ్రీకృష్ణ చరిత్ర 3 భాగాలుగా ఉంటుంది. జనరల్గా భాగవతంలో పూర్వార్థం ఉత్తరార్థం అని 2 భాగాలుగా ఇచ్చారు. యాక్చువల్గా 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఒకటేమో లీలలు, భగవంతుడు పుట్టడము, పుట్టుకకు ముందు ఉన్న ఇది, ఆ పుట్టుక తర్వాత చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు బృందావనంలో ఉన్నంత వరకు అవన్నీ లీలలు. రేపల్లె, బృందావనము, అవన్నీ తిరిగారు, లీలలన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఏమిటంటే ఆయన వివాహం కూడా ఈ లీలల్లోనే చాలామంది రాక్షసులు చంపాడు. తర్వాత వివాహం ఉంటుంది. ఆ వివాహంలో కూడా ముఖ్యంగా 8 మంది పట్టపురాణులు అంతా ఉంటుంది. తర్వాత దిగ్విజయ యాత్ర వచ్చినప్పుడు ఈ 16,000 మంది గోపికలు చేరడం కూడా ఉంటుంది. దిగ్విజయ యాత్రలో మొత్తం దేశం అంతా తిరుగుతూ రాక్షస సంహారం అనేటువంటిది ఉంటుంది. రాక్షస గుణాలు కలిగినటువంటి వాళ్ళని నిరంతరం వాళ్ళని సంహరిస్తూ ఏ విధంగా దేశం మొత్తం మీద
ధర్మాన్ని నిలబెట్టాడు అన్నటువంటి. ఇదంతా వచ్చేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి ఏమైంది అంటే కురుక్షేత్ర సంగ్రామంతో ధర్మాన్ని బోధన కూడా చేశాడు. అంతకుముందు కూడా ఉంది కొంచెం 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 కొంచెం. ఇప్పుడు ఆయన బోధన కూడా చేశాడు. బోధన చేసిన తర్వాత ఇంకా కొంతమంది భయంకరమైన రాక్షసులను కూడా చంపాడు. అయితే కురుక్షేత్రం అయిన తర్వాత 6 నెలలు అక్కడే ఉంటాడు అని అంటారు. అక్కడ ఇది హస్తినాపురంలోనే 6 నెలల పాటు అక్కడే ఉంటాడు. 6 నెలలు 6 నెలలకు ఉత్తర గర్భాన పరీక్షితుడు పుట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్తాడు, ద్వారకకి వెళ్తాడు. ద్వారకకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా వివాహాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రద్యుమ్నుడికి, అనిరుద్ధుడికి కొడుకు ప్రద్యుమ్నుడు కొడుకు అనిరుద్ధుడు, వాళ్ళతో పాటు ఇంకా మిగతా చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వివాహాలు జరుగుతాయి. వివాహాలు అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆయన ఎక్కడైతే అప్పటికి 35 ఏళ్ళు దాటేటప్పటికి ఇప్పుడు కలియుగం అంతం కాబోతుంది, కలియుగం అంతం అవుతుంది అనే సంకేతాలు ఆయనకు వస్తాయి. కలియుగం అంతం ద్వాపరయుగాంతం వస్తుంది. ఎంత వచ్చిన తర్వాత ఇప్పుడు కలియుగం ఆరంభం కాబోతుంది తెలుసుకొని ఏం చేస్తారంటే ఆయన ఇది దేహాన్ని వదిలేసి వెళ్ళబోయే సందర్భంలో చాలామందిని పిలిపించి బోధనలు చేస్తాడు. ఒక సందర్భంలో వీళ్ళని కూడా పిలుస్తాడు. ధర్మరాజు వాళ్ళని పిలిచి సూర్యకుండం అక్కడక్కడ కురుక్షేత్రంలోనూ సూర్యకుండం ఉంది, రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లో బ్రహ్మకుండం, సూర్యకుండం అని ఉన్నాయి. అక్కడికి వస్తాడు. ఇక్కడ వాళ్ళందరినీ కూడా కలుస్తాడు. కురుక్షేత్రంలో కలుస్తాడు మళ్ళీ వీళ్ళందరినీ, పాండవుల్ని వీళ్ళందరినీ కూడా కలుస్తాడు. చివరి సంకేతాలు ఇచ్చేస్తూ ఉంటాడు. ఈ లోపల ఒక్కొక్కరు వచ్చి కలుస్తూ ఉంటారు. ఋషులు దేవతలు అందరూ ఆయన వచ్చి కలుస్తూ ఉంటారు. ఏంటంటే అవతార పరిసమాప్తి జరగబోతుంది అనేటువంటి విషయంలో. ఇప్పుడు 11వ ఏకాదశి స్కందంలో అన్ని బోధనలు చేస్తాడు. మొత్తం 31 అధ్యాయాలు గీతలే. దాంట్లో గీతలు అనే పేరుతోనే చాలా ఉద్ధవ గీత, భిక్ష గీత, అవధూత గీత, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మొత్తం అన్ని రకాల మార్గాలలో జ్ఞాన బోధన అనేది చేస్తాడు. అక్కడ భగవద్గీతే కాదు, అలాగే అర్జునుడికి మళ్ళీ ఇంకొక గీత బోధిస్తాడు, అనుగీత అని. దాన్ని ఉత్తర గీత అని కూడా అంటారు, అది కూడా బోధిస్తాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అవతార పరిసమాప్తి ఏంటి అంటే 12వ స్కందం ఏదైతే ఉందో అవతార పరిసమాప్తి చేస్తాడు. ద్వారక మునిగిపోవడం, ఆయన అవతార పరిసమాప్తి చేయడం. ఈ లోపలే వాళ్ళ యాదవ వంశం అంతా వాళ్ళ ఒకరినొకరు గ్రూప్ కొట్టుకొని చచ్చిపోవడం. కొంతమంది మిగులుతారు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు. ఆ తర్వాత గోపికలందరూ వచ్చి కూడా ఆ ద్వారకలో ఒక పొలంలో పడిపోవడం, ఆ రుక్మిణీదేవి అక్కడే చనిపోవడం. అంతకుముందే బలరాముడు కూడా అవతార పరిసమాప్తి చేసి వెళ్ళిపోవడం. ఇవన్నీ జరుగుతాయి. చివరిగా శ్రీకృష్ణుడు అవతార పరిసమాప్తి చేసి నేరుగానే ఆయన సోమనాథ్ నుండి ఆయన ముందే బలరాముడు వెళ్ళిపోయాడు కదా, బలరాముడు వెళ్ళిపోతే ఏంటంటే ఆయన పాము వచ్చి మళ్ళీ ఆదిశేషుడిగా వచ్చేస్తాడు. ఆదిశేషుడి మీద కూర్చొని దేవతలందరూ చూస్తూ స్తుతిస్తూ ఉండగానే మొత్తం ఆయన ఆకాశం నుండి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఎవరెవరో అంటారు కృష్ణుడికి అర్జునుడు ఏదో కర్మలు చేశాడు అని, అది ఇది ఇదంతా ఏం లేదు వాస్తవానికి. ఇక్కడ భాగవతంలో అది లేదు. ఆయన్ని కర్మకాండ చేశాడు, ఇదంతా ఏం లేదు. అవతార పరిసమాప్తి చేసి పైకి వెళ్ళిపోవడం అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే ముఖ్యంగా అన్ని చోట్ల వస్తూ ఉంటుంది, కానీ అంతరాలలాగా మెయిన్గా శ్రీకృష్ణ చరిత్ర అనేటువంటి దశమస్కందం కనిపిస్తుంది. దశమస్కందం 90 అధ్యాయాలు. ఇది ఏమయ్యా మనకు వీలైనంత వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు కానీ ముందే చదివేసేయగలిగేటట్లయితే నేను ఇంకా కొంచెం ఎక్కువ అధ్యాయాలను పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది.
మరీ సంక్షిప్తంగా వెళ్ళిపోకుండా, లేదా మళ్ళీ అన్నీ నేను ఇక్కడ క్లాస్లో కూర్చొని చదువుతూ ఉన్నాం అనుకోండి, చాలా 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 టైం పడుతుంది. ట్రై చేయండి. ఓకే, చూడండి. శ్రీమద్ మహాభాగవత పురాణం దశమస్కందం పూర్వార్థం మొదటి అధ్యాయం. మహావిష్ణువు భూదేవిని ఓదార్చుట, దేవకీ వసుదేవుల వివాహము, కంసుడు దేవకీ దేవి యొక్క 6 పుత్రులను వధించుట. 6 చంపేశాడు. 7వ వాడు ఏమయ్యాడు? అది తర్వాత 8వ వాడు కృష్ణుడు. 8వ వాడు 7వ వాడు ఏమయ్యాడు? అది కూడా వస్తుంది, చూడండి. రాజోవాచ, కలిపి చూద్దామా? కదితో వంశ విస్తారో భవతా సోమ సూర్యయో రాజ్ఞాంశో భయవంశ్యానాం చరితం పరమాద్భుతం యదోశ్చ ధర్మశీలస్య నితరాముని సత్తమ తత్రాంశేనావతీర్ణస్య విష్ణోర్వీర్యాణి శంససః అవతీర్య యదోర్వంశే భగవాన్ భూతభావనః కృతవాన్యాని విశ్వాత్మా తాని నోవద విస్తరాత్ నివృత్తదర్శైరుపగీయమానాత్ బహ్వౌషధాశ్రోత్రమనోభిరామాత్ కవుత్తమశ్లోక గుణానువాదాత్ పుమాన్ విరచ్యేత వినా పశుఘ్నాత్ పితామహ మే సమరే మరంజయైః దేవవ్రతాధ్యాధిరథైతి మింగళైః దురిత్యయం కౌరవ సైన్యసాగరం కృత్వా తరన్వత్సపదం స్మయత్ప్లవాం. పరీక్ష మహారాజు అడుగుతూ ఉన్నాడు. ఎవరిని? శుక మహర్షి అడుగు. పూజ మహర్షి, కథిత వంశ విస్తార భవద సోమసూర్యయో, ఇంతకు ముందు కొరకు సోమ సూర్యయో చంద్రవంశం సూర్యవంశాల గురించి బాగా విస్తారంగా తెలియపరిచాం. అవునా? రాజ్ఞాంశోభయ వంశానాం చరితం పరమాద్భుతం. 2 వంశాల రాజుల యొక్క చరిత్రలు చాలా 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 గొప్పగా ఉన్నాయి. సంతోషించాం కదా. అయితే యదోస్య ధర్మశీలస్య నితరాముని సత్తమః తత్రాంశేన అవతీర్ణస్య విష్ణుర్వీర్యాణి శంససః. అయ్యా, మాకు ఇంకా ఏమిటి అని అంటే, యదువంశం గురించి కొంచెం అట్లా చెప్పేసి వదిలేసావు. యదువంశం, యదువు ఎవరు? యయాతి కొడుకు యదు. యదు వంశజులు కాబట్టి యాదవులు అని అన్నారు. క్షత్రియులే. వాళ్ళ కర్మకాల తర్వాత ఏమయ్యారు? ఇంకా ఏమయ్యా అంటే రకరకాల మార్పులు జరిగిపోయాయి. చివరికి ఇప్పుడు కలియుగంలో వచ్చేటప్పటికి యాదవులు అని అంటే బీసీల కిందకి లాగేస్తారు. క్షత్రియులే, యయాతి పుత్రులే. యదు మహారాజు వంశం కాబట్టి యాదవులు అన్నారు. వృష్ణి వంశంలో పుట్టినటువంటి వాళ్ళని వృష్ణులు అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో ఆ విధంగా పిలువబడ్డారు, అంతే. సో ఇక్కడ యదువంశం యొక్క చరిత్రను గురించి మాకు బాగా చెప్పవయ్యా. ఈ యదువంశంలోనే ఆదిశేషుడు బలరాముడుగా పుట్టాడు. సాక్షాత్ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా పుట్టాడు కదా. వీళ్ళ యొక్క చరిత్రను గురించి మాకు, వాళ్ళ లీలల గురించి, వాళ్ళు చేసినటువంటి మహిమాన్వితమైనటువంటి కర్మల గురించి మాకు బాగా వినాలనుందయ్యా. ఎందుకు అంటే చరిత్రలో ఎప్పుడు హరి గురించి చరిత్రలో వచ్చినా హరి కథలు అని అంటారు. హరికథలు అంటే వీధి భాగవతాల్లాగా వాడడం అని కాదు, హరి యొక్క కథలు. ఇతిహాసాల్లో హరివంశం అని కూడా ఒక ఇతిహాసం ఉంది. రామాయణం రాముని గురించి చెప్పేది, మహాభారతం కౌరవ పాండవుల గురించి చెప్పేది. హరివంశము అని కూడా ఉంది ఒకటి, హరి యొక్క అవతారాల గురించి చెప్పేది కదా. ఆ తర్వాత భాగవతం మొత్తం భగవంతుడి యొక్క అవతారాల గురించి చెప్పేది. భగవంతుడు 10 అవతారాలు అన్నారండి, కానీ భాగవతం ప్రకారం 24 అవతారాలు ఉన్నాయండి. 24 అవతారాలు ఉన్నాయి. వాటన్నిటిని గురించి చెప్పేటువంటిది ఇది. సో కాబట్టి ఏమిటి అని అంటే, ఈ మహావిష్ణువు భూమి మీద అవతారాలు ఇచ్చాడు కదా.
ఆ అవతారాలలో ముఖ్యంగా బలరామకృష్ణుల గురించి మాకు చెప్ప. ఏంటి రాముడి గురించి వద్దా అంటే, పోయిన అధ్యాయం చెప్పిందంత రాముడి గురించే కదా. ఇక్ష్వాకు వంశం గురించే 9వ అధ్యాయం 9వ స్కందం మొత్తం ఇక్ష్వాకు వంశరాజుల గురించే చెప్పారు. సూర్యవంశమే అది, చంద్రవంశం కూడా అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ముఖ్యంగా బలరామకృష్ణుల అవతారాల గురించి మాకు కూలంకషంగా తెలియపరచవయ్యా, మాకు బాగా వినాలనుంది. అందులో ముఖ్యంగా ఈ యుద్ధంలో కురు పాండవులకు యుద్ధం జరిగింది కదా, అందులో మహామహనీయుడైనటువంటి వాడు భీష్ముడు. ఆయన చనిపోయారు. ఆయన ఏమో కౌరవపక్షం వహించున్నారు. కౌరవపక్షం వహించి ఉన్నప్పటికీ కూడా కౌరవులతో పాటు వీళ్ళందరూ చచ్చిపోయారు. కౌరవులతో పాటు ఆయన భీష్ముడు కూడా చనిపోయాడు. అవునా? పాండవులేమో కృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాలను పట్టుకొని బయటపడ్డారు. ఒకటే దానికి ఏంటంటే, ప్రపంచం మహాసాగరం, ఎవడి జీవితం ఎటుపోతూ ఉంటుందో తెలియదు. సముద్రంలో ఒక చేప జీవితం ఎంతో, ప్రపంచంలో మానవుల జీవితం కూడా ఒక మానవుల జీవితం అంతే. కానీ ఎవరు శ్రీహరి యొక్క పాదాలు పట్టుకున్నాడో సముద్రుల్లాగా మారుతాడు. వాడి జీవితాన్ని ఎంత సింపుల్గా జీవితం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మొత్తం ప్రపంచాన్నే కాదు, బ్రహ్మాండాన్ని అంతటినీ గురించి తెలుసుకునేవాడు అవుతాడు. బ్రహ్మాండాన్ని అంతటిని గురించి. అమ్మగారు ఎక్కడ ఉండేవారయ్యా? ఓ ఎల్లాయి పిల్ల, చిన్న ఆశ్రమం, మట్టి గోడలతో పెట్టినటువంటిది, బోధగడ్డితో నివసించే జీవితం. కానీ అమ్మగారంటే ప్రపంచం అంతా తెలుసు. సరే, కానీ అమ్మగారికి బ్రహ్మాండం అంతా తెలుసా తెలీదా? బ్రహ్మాండం మొత్తం తెలుసు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు, ప్రపంచానికి ఎవరికీ తెలియదు వాళ్ళు ఎక్కడున్నది, కానీ వాళ్ళకి ప్రపంచం గురించి మొత్తం తెలుసు. అలాగే ఎవడు భగవంతుడి పాదాలను ఆశ్రయించాడో గురు అనుగ్రహం వలన వాడు ఉన్న చోటే ఉండి బ్రహ్మాండాన్నంతటిని గురించి తెలుసుకుంటాడు. బ్రహ్మాండంలో ఉన్న జీవరాశులన్నింటిలో కూడా ఎవడు ఎటుపోతున్నాడు, ఎవడి జీవితం ఏమవుతుంది అనేది కూడా తెలుస్తుంది. ఎవడి బతుకు ఎటుపోతుందండి ఎవడికి తెలియదు. కానీ శ్రీహరి పాద పద్మాలను పట్టుకున్నాడే, గురువు అనుగ్రహానికి పాత్రుడై ఉన్నాడే, వాడు ఉన్న చోటనే ఉండి తన శరీరం మనోబుద్ధుల్ని నిగ్రహించుకున్నాడా, వాడు ఉన్న చోటనే ఉండి బ్రహ్మాండాన్ని అంతటిని చూస్తాడు. చూస్తాడా చూడలేడా? భగవంతుడి వైపు వెళుతూ ఉంటే జీవితం తెలుస్తుంది. ఏ మార్గంలో వెళ్ళేవాళ్ళ జీవితం ఏమవుతుంది తెలియదు. సమాజంలో తెలిసిందే లేదా? ముఖ్యంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎటుపోతున్నారు, వీళ్ళు ఎందుకు ఇటుపోతున్నారు, వీళ్ళ జీవితం ఎందుకు ఈ విధంగా అవుతుంది అని తెలుస్తుంటుందా లేదా? సో కదా, ఇంకా పూర్తిగా దైవాన్ని పట్టుకోగలిగితే మొత్తం తెలుస్తుంది. ఇటు అడిగేస్తే ఏమైపోతుంది జీవితం. అలాగా పాండవులు మాత్రం భగవంతుడైన శ్రీహరి పాదపద్మాలను పట్టుకున్నారు. వాళ్ళు ప్రపంచం అనే సముద్రంలో ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణుడు అనే నౌకను ఎక్కేశారు. సముద్రంలో మునిగిపోలేదు వాళ్ళు. అవునా? వాళ్ళు ఎలాగా నడుచుకోవాలని అలాగే నడుచుకున్నాం. చివరికి వచ్చాడు, ప్రపంచాన్ని పరిపాలించారు, ప్రపంచాన్ని పక్కకు దోసేశారు. అవునా? హాయిగా స్వర్గానికి వెళ్ళారు. స్వర్గానికి వెళ్ళి జీవన్ముక్తులు అయ్యారు. అందరూ కూడా జీవన్ముక్తులు అయ్యారు కదా. ఏమయ్యారు? ఎట్లా జరిగింది? ఆ చరిత్ర అంతా మాకు వినాలని ఉంది. ఎవరు అడుగుతున్నారు? పరీక్షితుడు అడుగుతున్నాడు. పరీక్షితుడు కూడా సామాన్యుడా? భూమిని అంతటిని పరిపాలించాడు ఆయన, ఏకచక్రాధిపత్యం. అంతేకాదు, ఆయన జీవించినంతకాలం 35 ఏళ్ళు అధర్మానికి తావు ఇవ్వలేదు. దానికే కలిని నెట్టేశాడండి 35 ఏళ్ళు వెనక్కి. ఎవడ ధర్మాత్ముడు? ఇప్పుడు మనమే చూస్తున్నాం, ఒక భారతదేశం చూస్తే 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దేన్ని అనుసరించి పరిపాలన సాగిస్తున్నారు? ఎంతమంది ముఖ్యమంత్రులు ధర్మాన్ని అనుసరిస్తున్నారు? అవునా? ప్రజలకు ఇష్టం లేకపోయినప్పటికి కూడా ఎంతమంది ముఖ్యమంత్రులు ప్రజల్ని బాగుపరచడానికే ప్రయత్నం చేస్తున్నారు? ముఖ్యమంత్రులు వాళ్ళు బాగుపడడానికి ఎంతమంది పనిచేస్తున్నారు?
అవునా? వాళ్ళకు అధికారాలు కావడం కొరకు జనాలందరినీ ఎంతమంది తప్పుడుదారి పట్టిస్తున్నారు. అలాగే జనాలు ఏమనుకున్నప్పటికీ కూడా పర్వాలేదు, తర్వాత నేను గెలిచినా గెలకపోయినా పర్వాలేదు, కానీ నేనున్నంత వరకు మాత్రం ప్రజల్ని ధర్మార్గంలోనే నడిపించాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? దాన్ని బట్టి చూస్తే అట్లా ఇక్కడ ఏంటంటే పరీక్షితులు మాత్రం 35 ఏళ్ళు కలిని అంటే అధర్మాన్ని నెట్టిపారేశాడు. ఆయన ప్రభుత్వం లోపలికి రానివ్వలేదు. అంటే ఎంత గొప్ప మహానుభావుడు అయి ఉంటాడు ఆయన. సామాన్యం కాదు కదా. సపోజ్ ఒక వ్యక్తి వివేక వైరాగ్యాలు వచ్చాయండి, సమాజం వదిలిపోయి ఎక్కడో కూర్చొని సమాజానికి సంబంధం లేకుండా సాధన తపస్సు చేసుకొని ముక్తులయ్యాడు, ఓకే, సామాన్యమేం కాదు అది కూడా. కానీ అదే ఒక వ్యక్తి సమాజంలోకి వచ్చి తన నిష్టను పోనివ్వకుండా, అవునా, ఎంతమంది అనేది కాకుండా సమాజానికి మంచి మార్గమే చూపిస్తున్నాడు అని అంటే ఎంత కష్టం. అలాగే ఒక వ్యక్తి భూమి మీద ఉన్న ప్రజలందరినీ అధర్మానికి అవకాశం ఇవ్వకుండా నడిపించాడు అని అంటే ఇంకెంత. భూమి మీద ప్రజలందరినీ అధర్మానికి అధర్మ మార్గంలో వెళ్లకుండా నడిపించారు అంటే ఆ రాజు దానికైనా సాక్షాత్తు విష్ణు అంశయే. అలాగా నడిపించినటువంటి వాడు పరీక్షితుడు. ఆయన అడుగుతున్నాడు, అయ్యా శ్రీకృష్ణుడి గురించి, వ్యక్తుల గురించి. ఇక్కడ విచిత్రం ఏంటి అని అంటే, పరీక్షితుడు తల్లి గర్భంలో ఉండేటప్పుడు కృష్ణుడు చూశాడు. 4-5 నెలల గర్భమే, కానీ అక్కడ చూశాడు. విచిత్రం ఏంటి, ఆ తర్వాత కనిపించట్లే. పరీక్షితుడు కృష్ణుని కలుసుకున్నట్టు కనిపించట్లేదు చరిత్రలో. పాండవులు కలుసుకున్నారు, కురుక్షేత్రానికి వెళ్ళి కలుసుకున్నారు ఎవరు, కృష్ణుడిని. కానీ ఆ టైంలో పరీక్షితుడు వెళ్ళాడో లేదో ఎక్కడ సందర్భం రావట్లే కదా. అయితే ఏమైంది అనంటే అదే చేస్తున్నారు ఇక్కడ. ఈ పరీక్షితుడు రాజ్యానికి వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడి దేహాన్ని వదిలేశాడు ముందే. పరీక్షితుడు రాజ్య పరిపాలనలోకి వచ్చేటప్పటికే శ్రీకృష్ణుడి దేహం వదిలేశాడు. అంటే అవతార స్పర్శం ఆఫ్ చేసేసి వెళ్ళిపోయాడు. ఆ తల్లి గర్భంలో చూసినటువంటి ఆ జ్ఞాపకాన్నే పట్టుకొని పరీక్షితుడు సర్వత్రా దైవాన్ని చూసేటట్లుగా నిలబెట్టుకుంటూ వచ్చాడు, సమాజాన్ని అంతటా నిలబెట్టాడు. అందుకే ఆ తర్వాత ఆయనకు సంకేతాలు వచ్చాయి. ఇది సమాజంలో ఎద్దుని 4 కాళ్ళు తెగ్గొడుతూ ఉన్నట్టు ఒక కలిపురుషులు వచ్చి ఆ కలి ఈయనెత్తిని కూడా ప్రవేశించినట్టు. ఆ తర్వాత వెళ్ళిపోయి ఈయనే తీసుకుని ఋషి మెడలో పాము వేయడం, శాపగ్రస్తుడు కావడం. అయిపోయింది నా టైం అని అనుకున్నాడు. వదిలేసి నేరుగా వెళ్ళగా ఒడ్డును కూర్చొని కృష్ణ భగవానుడిని తలుసుకుంటున్నాడు. ఈ లోపల ఆరాటపడ్డాడు. ఎవరు? నారదుల వారు ఆరాటపడ్డాడు. ఎవరయ్యా నారదుడు? సాక్షాత్ నారాయణమూర్తికి CEO, పర్సనల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ నారదుల వారు. ఆయన ఆరాటపడ్డాడు. ఆయన ప్రేరణ ఉంటుందిగా, భగవంతుడు నారాయణుడి యొక్క ప్రేరణ ఉంటుంది అక్కడ. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి సుఖమహర్షిని గురించి వెతికి పట్టుకొని వచ్చి పరీక్షితుడికి భాగవతాన్ని బోధింపజేశాడు. నారదుడికి తెలియదా? తెలుసు, వ్యాసుల వారికి చెప్పింది నారదుడే. అసలు వ్యాసుల వారికే భాగవతం చెప్పింది సూచనాప్రాయంగా నారదుడే. ఆయన ప్రేరణతో నారదుడు రాస్తాడు అక్కడ. ఈయన వ్యాస మహర్షి రాస్తాడు. వ్యాస మహర్షి తన శుకుడికి బోధిస్తాడు. ఆ శుకుడిని పట్టుకొని వచ్చి ఈయనకు బోధింపజేస్తాడు. ఈయన అడుగుతాడు, నారద ఇంత ఆరాటపడుతున్నావు ఎందుకే, నీకు తెలియదా భాగవతం? మా నాన్నకు చెప్పింది నువ్వే కదా, నువ్వెందుకు చెప్పకూడదు అని అంటే ఆయన చెప్తాడు అక్కడ. దానికే అతి అద్భుతమైన విషయం ఏంటంటే, చెప్పగలనయ్యా, నాకు కష్టం కాదు, కానీ పరీక్షితుడు నీ శిష్యుడు అంటాడు. పరీక్షితుడు నీ శిష్యుడు అంటాడు. అదెట్లా? అదంతేనయ్యా, దైవ నిర్ణయం అంటాడు. ఎవరికి శిష్యుడు అది ముందే నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి నేను ఆరాటపడుతున్నాను.
అలాంటి మహానుభావుడు పతనం కాకూడదు, ముక్తుడు కావాలి అంటే గురువు బోధన చేయాలి. గురువు నువ్వే వచ్చి బోధన చేయాలి, తప్పదు అని అంటాడు. నారదుడి మాట వాళ్ళ నాన్నే కాదనలా, అయినట్టు కాదంటాడు. చెప్తాడు నారద, నా నియమం నీకు తెలుసు కదయ్యా, ఆవుకు పాలు పితికినంత సమయం కూడా ఒక చోట ఉండను కదా నేను, మరి భాగవతం అయిపోయేంత వరకు ఎట్లా బోధించాలి అంటే తప్పదంటాడు ఆయన. ఇన్ఫర్మేషన్ ఆయన నుండి వచ్చింది. ఎవరి నుండి? అందరికీ బాస్, జగన్నాయకుడు ఆయన నుండి వచ్చింది ఇన్ఫర్మేషన్ కదా. మరి చెప్తూ ఉన్నది ఎవరు? ఆయన CEO చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ రెండు రకాలుగాను ఏంటంటే ఈయన కాదనడానికి వీల్లేదు. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను బోధిస్తాను, అయితే నేను మొదలు పెడితే అయిపోయేంత వరకు వదలను అంటాడు ఆయన. దశమస్కందం కాదు, 12 స్కందాలు మొత్తం భాగవతం నేను చెప్పడం మొదలు పెడితే అయిపోయేదాకా ఆపను అంటాడు. దానికి 167 గంటలు కంటిన్యూగా చెప్పాడు. 167 గంటలు మొదలుపెట్టిన తర్వాత 167 గంటలు ఆపకుండా చెప్పాడు. చెప్తూనే ఉన్నాడు. 7 రోజులు రాత్రింబవళ్ళు వీళ్ళిద్దరూ, పరీక్షితుడు లేదట, ఈయన కూడా లేదట. పరీక్షితుడు ఆహారం స్వీకరించలేదు, జలం కూడా స్వీకరించలేదు ఆయన. అందుకే ఆయన కాలకృత్యాలకు కూడా వెళ్ళలేదు. ఈయన అసలు లేదు కాబట్టి ఈయన అసలు కాలేదు. ఇద్దరు మాత్రం 167 గంటలు లేయకుండా బోధించాడు. బోధన అయిపోయేటప్పటికే ఆయన ముక్తుడైపోయాడు. ఎవరు? పరీక్షితుడు జీవన్ముక్తుడైపోయాడు, దేహం కూడా వదిలేశాడు. కానీ వాడు తక్షకుడు వచ్చి కాటేశాడు. కాటేశాడు, పాము శాపం ఉంది కదా, కాటేశాడు. ఈ దేహం వదిలేసి వెళ్ళిపోయినాడు. అప్పటికే జీవన్ముక్తుడయ్యాడు, ఈ దేహముక్తుడు కూడా అయిపోయాడు. ఈ కాటు వేయడంతో బాడీ భస్మం అయిపోయి రాలిపోయింది. భస్మరాశులు, ఆ భస్మాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ గంగానదిలో కలిపారు. ఆ విధంగా అక్కడ పూర్తయిందండి. సో కాబట్టి ఏంటి అని అంటే, ఈ పరీక్షితుడు గర్భంలో చూశాడు, చివరగా చేరిపోయాడు. 35 ఏళ్ళు బాలుడుగా ఉన్నాడు. బాలుడో యువకుడో. ఆయన పుట్టిన 35 ఏళ్ళకే రాజ్య పట్టాభిషేకం జరిగింది. తర్వాత 35 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 70 సంవత్సరాలు ఆయన జీవితం అతి అద్భుతంగా కొనసాగిందండి చరిత్ర అంతా. ఈ పరీక్షితుడు ఇప్పుడు ఇక్కడ శుక మహర్షిని అడుగుతాడు, నాకు విష్ణువు యొక్క అవతరణ ఇది బలరామకృష్ణులుగా ఏదైతే నిర్మించారో అదంతా నాకు చెప్పవయ్యా, పూర్తిగా కూలంకషంగా చెప్పవయ్యా. ఓకే ఆయన చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఏం చెప్పాడు ఏంటి రేపు చూద్దాం. రేపు కొంచెం ప్రచారం చేసుకొని ఇన్ టైంలోనే మొదలయ్యేటట్టు చూసుకో, మిగతా వాళ్ళకు కూడా చెప్పుకొని అంటే కరెక్ట్గా 7కు మొదలై 8 పూర్తి చేసేటట్టు చూద్దాం. మరి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.